గత 3 నెలలుగా గ్రామాల్లో చేస్తున్న ఉపాధి హామీ పనులకు రావాల్సిన కూలీ డబ్బులు వెంటనే ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేసి సీనియర్ అసిస్టెంట్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ మాట్లాడుతూ జనవరి నుండి గ్రామాలలో ఉపాధి హామీ పనులు చేస్తున్నప్పటికీ బిల్లులు ఇవ్వడం లేదని అన్నారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ 800 రూపాయలు ఇవ్వాలని, 200 రోజులు పని దినాలకు పెంచాలని, ఉపాధి హామీ పనికి కార్మికులను దూరం చేసే ఈ కేవైసీని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి వారు సూచించారు. ఉపాధి హామీ పథకంలో పనిస్తున్న కూలీలకు రోజు కూలీ ఎంతనో కూడా తెలియని అయోమయ పరిస్థితులలో ఉన్నారని, రోజు కూలీ ఎంతనో తెలియజేసే పే స్లిప్పులు ఇవ్వడం లేదని అన్నారు. ఇప్పటికైనా వారం కూలీలకు పే స్లిప్పులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూలీలను అడిగినప్పుడు 150 నుండి 200 రూపాయలు ఇస్తున్నారని చెబుతున్నారని, మరి ప్రభుత్వం నిర్ణయించిన 307 రూపాయలన్నా ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కేవైసీ వల్ల చాలా మంది కూలీలు ఉపాధికి దూరమవుతున్నారని, వెంటనే ఉపాధి హామీ ఈ కేవైసీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కట్టా అంజయ్య, కార్యదర్శి గోలి నరసింహ, మరో 13 మంది కమిటీ సభ్యులను చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కట్టా అంజయ్య, కార్యదర్శి గోలి నరసింహ, వివిధ గ్రామాల నుండి ఉపాధి కూలీలు, నాయకులు ఎం లింగస్వామి, ఒంటెత్తు రాణి, ఒడుదుల పుష్పలత, నక్రకంటి రాధిక, కత్తుల మನೆమ్మ, మేరెడ్డి శ్రీనివాసరెడ్డి, తోకల రాములు, నల్లపోతు శంకరమ్మ, దర్శనం చంద్రమ్మ, పి రేణుక, బీధానమ్మ, బ్రహ్మచారి, ఎన్ లింగమ్మ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మండలంలో ఎండిఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. పెండింగ్లో ఉన్న బిల్లుల్ని వెంటనే అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వము పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ధర్నా చేయడం కూడా జరుగుతుంది. ఆ బిల్లులు 3 నెలల నుండి బిల్లులు రావడం లేదు, ప్లేసిప్పులు ఇవ్వడం లేదు. అక్కడ కొలతల ప్రకారం పని పెట్టడం కూడా జరుగుతుంది. ఆ కొలతలు లేకుండా పని పెట్టాలని చెప్పేసి కూడా మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే అక్కడ నీడ లేదు, నీళ్లు లేవు, మెడికల్ కిట్ కూడా ఏర్పాటు చేయడం జరగట్లేదు. వెంటనే నీడ, నీళ్లు, మెడికల్ కిట్ కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. ఎండకు 2 ఫోటోలు కూడా తీయడం జరుగుతుంది. ఆ 2 ఫోటోలు రద్దు చేయాలి. అట్లాగే కన్ను తీస్తున్నారు. ఆ కన్ను కూడా కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడట్లేవు. అక్కడ పని దగ్గరకు వచ్చి ఇబ్బంది పడి ఎండలో కన్ను ఫోటో పడకుండా ఇంటికి పోవడం కూడా జరుగుతుంది. ఆ కన్ను తీసే ఫోటోని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నుండి మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. వ్యవసాయ కార్మిక సంఘం నుండి ఈ 100 రోజుల పని గురించి చాలా అన్యాయంగా చేస్తున్నారు. అన్యాయం జరుగుతుంది. మాకు ఇక్కడ నీళ్లు లేవు, నీడ లేదు, మెడికల్ కిట్ లేదు. దూపాయి కూడా చాలామంది కూడా అల్లకొల్లం అవుతారు. ఇప్పుడు ఈ ఎండాకాలం చాలా ఇబ్బంది వాళ్ళకు. అక్కడ చిన్నపిల్లల తల్లులు కూడా పనికి వస్తారు. వాళ్ళకు కూడా కనీసం ఆయామని పెట్టి ఆ చిన్నపిల్లల తల్లులు కూడా కాపాడాలని, చిన్నపిల్లలు కూడా కాపాడాలని కోరుకుంటాం. ఇక్కడ సమస్య వచ్చి ఉందంటే కరువు పని వల్ల వచ్చినాం. ఎందుకు అంటే అక్కడ జనవరి నుంచి పెండింగ్లో ఉన్నది. కాకపోతే అమౌంట్ మాత్రం ఏమాత్రం బిల్లులు కానీ ఇవ్వలేదు. చిన్న పిల్లల తల్లులతోటి ఉన్నాం. మాకు నాటు తప్ప వేరే పని ఏమీ లేదు. మరి దానితోటే కదా మేము బతికేది, ఇవ్వాలి కదా. మరి అక్కడ భర్త లేని వాళ్ళు కూడా ఉన్నారు, ఆడోళ్ళు. అయితే 3 కిలోమీటర్లు దాటి పనికి పోతున్నాం. పనికి పోయినప్పుడు మాకేం ఏర్పాటు చేయాలి? గవర్నమెంట్ ట్రాక్టర్ కానీ ఆటోల కిరాయిలతో సంబంధించి సర్పంచ్ ద్వారానో ఎక్కడో మాకు ఏర్పాటు చేయాలి కదా. అదంటూ లేదు. నీడ లేదు. ఒక ముసలాం 60 ఏళ్ళ ముసలాం ఉంది, ఆ నీడ లేదు, ఇబ్బంది పడుతుంది. హాజరు తీసుకున్న దాకా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అక్కడ టెంట్ వేపియాలి కదా, వేపియలేదు. అట్లనే అక్కడ జరిగేది ఏంటిది? ఇంతవరకు ₹1 జనవరి నుంచి అంటే 4 మంత్స్ అవుతుంది. 4 మంత్స్ నుంచి రూపాయి కానీ మాకు ఎక్కడ రాలేదు. కాబట్టి మాకు పెండింగ్లో ఉన్నవి మాకు ఓకే చేయాలని కోరుచున్నాము.